వచ్చేసాం మన చిన్న తోటలోకి. మా బంగారు తల్లి కూర్చొని చక్కగా ఫస్ట్ ఏం వద్దాం నాన్న? ఫ్లవర్స్ కోసేద్దాం. తర్వాత ఆకుకూరలు, ఆకుకూర కొనగంటి ఆ రెండు వచ్చినాయి అనుకుంటా. ఆ రెండు మాత్రం కోసేస్తాం. ఓహో, అది సంగతి. చెర్రీ టమాటాస్ వచ్చినాయి కానీ ఇంకా పండలేదు. అవును, నిన్న కోసాను కదా నేను. పచ్చిమిర్చి గుత్తులు ఎలా వచ్చినాయో చూపిస్తా. అదనమాట సంగతి. నమస్తే అందరికి, నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మన చిన్న తోటలో పువ్వులు, ఆకుకూరలు అన్నీ హార్వెస్ట్ చేయడానికి వచ్చేసాం అనమాట. అది సంగతి. హ్యాపీగా పువ్వులు అయితే కోసేసుకున్నాము. ఇప్పుడు మొన్న మన మొక్కలకు వచ్చిన పువ్వులన్నీ పెద్ద వినాయకుడికి ఇచ్చాం కదా మన ఇంటి దగ్గర. ఈరోజు అయితే మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అమ్మవారి మాల వేసుకున్నారు, భవానీ మాల. వాళ్ళకి ఇచ్చేద్దాము, ఇంట్లో పూజ చేసుకుంటారనమాట. సరిపోతాయి చక్కగా. కొన్నైనా మన చెట్టుకి ఎన్ని వచ్చాయో అన్ని ఇచ్చేద్దాము, సరిపోతాయి అనమాట. అది సంగతి. ఈరోజు పువ్వులు కోసేసి వాళ్ళకి ఇచ్చేద్దాము. అలాగే ఆకుకూరలు కోసి కూడా వేరే వాళ్ళకి ఇద్దాం అనమాట. ఈరోజు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా చూసేద్దాం, వీడియో లాస్ట్ దాకా చూసేయండి. మా అల్లరి మమ్మల్ని అంతా అదనమాట సంగతి. మన ఇంట్లో ఎలా ఉంటుంది న్యాచురల్గా అలానే ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా మేము ఇంకా ఎక్కువ అల్లరి చేస్తామండి చెప్పాలంటే. ఇంక వీడియోలో కాబట్టి కొంచెం తగ్గించి మర్చిపోయి చెప్పడం. ఇదిగోండి మన వాటర్ లిల్లీస్ చూసారా ఎంత బాగున్నాయో హ్యాపీగా. నిన్న మొన్న వర్షాలు వచ్చాయి కదా బాగా, 4 రోజుల నుంచి. నేను ఇంకా రావనుకున్నా, యాక్చువల్లీ నేను అసలు రావనుకున్నాను. మొత్తానికి వర్షాలకి మాత్రం మళ్ళీ ఇలా వచ్చాయన్నమాట. మా బంగారు తల్లి ఎంత ఇష్టమో నాకైతే. మా అమ్మాయికి అయితే ఇంకా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టపడుతుంది అనమాట. ఇంకా పువ్వులు కోసి ఆకుకూరలు కోసి అయితే పైన ఫ్లైట్ వెళ్తుంది, అదే సౌండ్ వస్తుంది అనమాట. అది సంగతి. ఇదిగోండి, ఇది కనిపిస్తుందా? చల్లటి గాలి హ్యాపీగా ఉందమ్మా మన బిల్డింగ్ మీద. మన తోటలో అయితే హాయిగా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఈ పూలు ఇచ్చేసి కాసేపు అలా వెళ్ళేసి అయితే వస్తాం అనమాట. ఇప్పుడు ఈ వీడియో అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా, అందుకని. మొగ్గలు కొయ్యకు నాన్న, జాగ్రత్తగా కొయ్యి, కొంచెం చూసుకొని కొయ్యి. కాడు ఉంచి కొంచెం పటాలకు పెట్టడానికి. లేదు, కాడు ఉంచితేనే మనకు దేవుడికి పెడతానికి కుదురుతుంది. ఓకే ఓకే, జాగ్రత్త. నేను మిగతా వాటికి పెద్దగా అమ్మ ఇక్కడ వైట్ రోజెస్ ఉన్నాయి. అదా బాగుంది కదా. ఇంకా వర్షాలు వస్తే నిన్న ఇవాళ వర్షాలు రాలేదండి అసలు. హ్యాపీగా పైకి అయితే వచ్చేసాం నిన్న. అబ్బా ఈరోజు కూడా ఎంత బాగుందో. అమ్మవారికి, మహా భవానీ తల్లికి ఇవి హ్యాపీ అమ్మా. మన కోసేయి, మొత్తం కోసేయి. మన చెట్టు పూలు అమ్మవారికి వినాయకుడికి వెళ్తున్నాయి కదా, చాలా ఆనందం. కొంటే ఎన్నైనా కొనుక్కోవచ్చండి, కానీ ఇలా ఉన్నాయి పండించుకుని పూయించిని బాగుంటాయి కదా, ఆనందంగా. అందుకే అదే సంగతి. అమ్మయ్య ఇక్కడ అయిపోయినాయి అమ్మ. అక్కడికి వెళ్దాం పదండి. ఇంకా మన ఇదిగో ఆకుకూరలు కొయ్యాలి. ఇదిగో పొనగంటి, ఇది టమాటాలు చూపించమంటుంది మా అమ్మాయి. ఇదొకటి కొయ్యాలి, ఇప్పుడు కట్ చేయాలి. ఇగో చెర్రీ టమాటాలు నిన్న చాలా కోసానండి, పప్పులో వేసుకున్నాము. అన్నీ వర్షానికి పాడైపోతున్నాయి, అందుకని ఇదిగో మన పుదీనా ఇంతవరకు అయితే వచ్చిందనమాట. ఏంటమ్మా ఏమంటున్నా? ఏంటది? చెర్రీ టమాటాలు. ఇదిగో గుత్తులు వచ్చినాయంట మా పాప. ఇదిగో నిన్న ఇదిగో ఇట్లా పగిలిపోతున్నాయి, కనిపిస్తున్నాయా? ఇది ఇలా అయిపోతున్నాయి వర్షాలకు. అందుకే నిన్న చాలా కోసా, 1/4 కిలో దాకా కోసేసా. ఇంకా చూపించలేదు మీకు, ఎందుకంటే పాడైపోతున్నాయి. ఇంకా వేసేస్తాం పప్పులో. ఇక పువ్వులు ఇక్కడ గులాబీలు, ఇక్కడ చెర్రీ టమాటాలు కొమ్మ చూడు మొత్తం బాగా 1/2 కిలో మొత్తం చెట్ల కలిపి 1 కిలో దాకా వస్తాయి అనుకుంటా నాకు తెలిసి. బరువుగా కూడా ఉన్నాయి, పెద్ద కాయలుగా వచ్చినాయి ఈసారి, బాగున్నాయి. పోయినా ఇక్కడ నేను పట్టుకుంటా ఇటు, నీకు రాకపోతే పర్లేదు. కొయ్యి. బంగారు తల్లికి, భవానమ్మకి ఇవి. మా బంగారమ్మ అందరిని చల్లగా చూడు తల్లి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది ఈ పుట్టకొచ్చినాయమ్మా మా బంగారు తల్లికి ఈరోజు, మా చిట్టి తల్లికి. అదిగోండి చూసారా, మా మమ్మీ పొనగంట కట్ చేసేస్తుంది అనమాట. కట్ చేసేద్దాం, కట్ చేస్తే పెరుగుతుంది. మొన్న 3-4 తొట్టు తీసేసాను కదా,
ఈ రెండే ఉంచాను ఇంకా చాలే అని చెప్పి. ఇది కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఇప్పుడు కట్ చేసి. మనకు కాదు ఇది, వేరే వాళ్ళకి ఇస్తే మళ్ళీ వర్షాలు బాగా పెరుగుతుంది. ఇంకెక్కువ ఉంచామనుకోండి ముదిరిపోతుంది, పురుగు వచ్చినట్లు అవుతుంది. ఇంకా చాలు, ఈ మాత్రం పెరిగితే చక్కగా హ్యాపీగా వండుకోవడానికి బాగుంటుంది. పొనగంటి పప్పు బాగుంటుంది, కందిపప్పు వేసి పొడి కూర వండుకుంటారు కదా, అది బాగుంటుంది. అదిగోండి చూసారా, ఒక తొట్టు అంతా అయిపోయింది. కాదు చిన్న తొట్లు అనుకున్నాం కానీ బాగానే వచ్చినాయమ్మా కదా. ఈ రెండే ఉంచామండి, ఎందుకంటే పుదీనాకి కావాలి తొట్లు అని చెప్పి. ఇది ఎక్కువ ఉంది కదా, ఎక్కువ తొట్లలో వేసామని చెప్పి తీసేసాను. కానీ ఈ 2 తొట్లైనా బాగా వచ్చింది. సరిపోతుంది మమ్మీ కదా పప్పు. ఎవరికో తెలుసా ఇది, పక్కింటోడు. మీరు కూడా ఎవరితో చెప్పొద్దు. మా పక్కన బిల్డింగ్ వాళ్ళకి ఇస్తున్నాం మేము. ఆనందం, మనం తింటాం కన్నా వేరే వాళ్ళకి ఇస్తే నాకు భలే ఆనందంగా ఉంటుంది అసలు. నిజంగా ఎందుకో తెలియదు కానీ ఏమో అదొక ఆనందం. ఒకసారి మనం తింటే 2 సార్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటా, అట్లా చేస్తా ఎక్కువగా నేను. బాగుంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. బాగానే వచ్చింది 2 తొట్లకి. చిన్న చిన్న తొట్లుగా ఉన్నాయి కానీ చక్కగా పుట్ట నిండా వచ్చింది చూడండి అసలు. ఇలా గోంగూర ఉంది, గోంగూరకు వస్తాయి ఇప్పుడు. నా ఫేవరెట్ గోంగూర మాత్రం ఎవరికి నండు, ఇది కూడా ఎవరు చెప్పకండి. వంకాయ, గోంగూర, టమాటా పచ్చడి అస్సలు లాస్ట్ లో కొంచెం పెరుగుంటే వేయాలి మా మమ్మీకి. అంతే అంతే అంతే. మా మమ్మీ లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్ అయిపోతుంది అంతేనా మమ్మీ? అంతే అంతే. అయిగో మన వరలక్ష్మణలో తిరుగుతా ఉన్నారు పైన చక్కగా, ఎగిరిపోయినాయి. తోటలోకి వస్తే చాలు కిచ్చా 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 అని పలకరిస్తూ ఉంటాయి తెలుసు అవి. ఇదిగోండి ఇవి మాత్రం మొన్న పక్కింటి వారికి గోంగూరకు వస్తాను, ఎవ్వరికి ఇవ్వను, నేనే తింటాను. ఏం చేస్తావు గోంగూరతో మమ్మీ? గోంగూరతో చాలా రకాలు చేసుకోవచ్చు. పులుసు కూర వండుకోవచ్చు, గోంగూర పప్పు వండుకోవచ్చు, గోంగూర పచ్చడి చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? ఇప్పుడు నేనైతే పప్పు అనుకుంటున్నానమ్మా. అనుకుంటున్నావా? పప్పు ఓకేనా? ఓకే, ఇప్పుడు గోంగూరకి వెళ్దాం రండి. ఓకే. మన చిన్న తోటలో ఆనందం మామూలుగా లేదుగా మరి. పువ్వులు పొనగంటి వచ్చినాయి అన్నమాట ఈరోజు ప్రస్తుతానికి. ఇంకా గోంగూర అయితే మా మమ్మీ పక్కనే ఒకటి కనిపిస్తుంది కదా తొట్టి, అది గోంగూర అన్నమాట. అది కాకుండా అదిగోండి అక్కడ అదంతా 2-3 తొట్లకు ఉంది. ఇంకా ఇప్పుడు వెళ్ళి కొయ్యాలి మనం, ఓకేనా? అంతేనా మమ్మీ? అదిగోండి మా మమ్మీ ఇదిగో గోంగూర కట్ చేసేస్తుంది. కొమ్మలు కొమ్మలు కట్ చేస్తున్నాను. ఓకే, అంటే కొమ్మల దగ్గర నుంచి కూడా చిగురు వస్తుందా మమ్మీ? బాగా వస్తుంది అందుకని. ఓకే, గుబురుగా వస్తుంది, గుబురుగా వచ్చింది. ఒక కట్ట ఎంతమ్మా ఒక కట్ట? ఎంతమ్మా ఒక కట్ట అంటే 20 రూపాయలమ్మా. ఇది హైదరాబాద్లో అలాగే అమ్ముతారండి, నిజంగానే కొంచెం ఉంటుంది కానీ ఇక్కడ దొరుకుతుంది. బెంగళూరులో అయితే అసలు గోంగూరే దొరకదంట తెలుసా, అంత కష్టం అంట. నేను వేరే వీడియోస్లో వింటాను, గోంగూర దొరికితే మహాభాగ్యం అట. నేను అదే అనుకుంటా, ఇట్లా పండించుకోవచ్చు కదా ఎందుకు అనుకుంటాను. మరి ఏంటో తెలియదు, మరి పండుతుందో లేదో నాకు ఐడియా లేదు. కానీ గోంగూర అయితే అక్కడ దొరకదంటండి. దేవుడి దేవుళ్ళు అయితే మనకైతే నేను అక్కడ చూపిస్తే వచ్చేయండి, ఇక్కడ కోస్తాను అటు వస్తా నేను. ఓకే, ఇంకొక కట్టమ్మా. అదిగోండి కట్టమ్మా, ఇంకొక కట్టమ్మా. కానీ మనం కట్ట 20 రూపాయలు అట్లా పెట్టుకున్నా అప్పటికప్పుడు చెట్టుది కోసుకొని వండుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఎందుకు ఇంత నిదానంగా కోస్తున్నానంటే దీంట్లో మందారం కొమ్మ పెట్టాను, బాగా వచ్చింది. మళ్ళీ అది ఎక్కడ కట్ చేస్తాను నేను భయం, ఇదిగో చూసుకొని పోయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ ఆకులు అన్ని కలిసిపోయినాయి. మందారమును గోంగూర పచ్చిమిర్చి ఉంది దీంట్లో. ఓకే ఓకే, చూసుకొని కోస్తున్నాను జాగ్రత్తగా. ఇప్పుడు ఇట్లా కోసేసాం ఇంతవరకు, మళ్ళీ చిగురు వచ్చిద్దా? చిగురు వస్తుంది. వీలైతే ఇవి తీసుకొచ్చి మళ్ళీ పెట్టొచ్చు, ఈ కాడలు ఉంటాయి కదా, వస్తే వస్తే. యాక్చువల్లీ మా మమ్మీ కాడలే పెట్టారు అనమాట. పెట్టిన కాడలే ఇవి. ఇంత వస్తుందని అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చినాం అనమాట ఇవి. మేము ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు గోంగూర తీసుకున్నాము, ఎర్ర గోంగూర కదా మమ్మీది, బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము. ఆ కాడలన్నీ మా మమ్మీ వస్తే వచ్చింది లేకపోతే లేదని జస్ట్ ట్రై కోసం పెట్టారనమాట, ట్రైల్ చేయడానికి. బట్ ఒక్క కొమ్మ కూడా పోలేదండి, అన్ని కొమ్మలు వచ్చినాయి. ఎంత ఆకొచ్చిందో చూస్తున్నారా? అదిగోండి, హ్యాపీ, వెరీ హ్యాపీ. చూసారా? ఎందుకు ఇస్తాను, ఇది వేరే వాళ్ళకి ఇవ్వను, నాకు ఇది అందుకని అనమాట. చూసారా ఇన్ని వచ్చినాయి మన తోటలో ఇవాళ. ఎందుకబ్బా గుర్తుల కోసం మనం పెట్టుకోవచ్చు కదా, మనం ఎందుకు పెట్టుకోకూడదు చెప్పండి? వీడియోస్లో మన గుర్తులు ఎప్పుడు చూసుకోవచ్చు, ఏంటి అనేది ఏం కాదు. కానీ ఎవరేమనుకున్నా మనకు బాధ లేదు, మన గుర్తుల కోసం మనం ఇలా దాచుకోవాలి. మన గుర్తుల్ని హ్యాపీగా దొరికినప్పుడే దాచుకోవాలి ఇలాంటివి, సరేనా? అక్కడ ఉంది కోస్తాను ఇంకా.
మా మమ్మీకి ఇప్పుడు లాస్ట్ చెట్లో ఉందని చెప్పి అది కట్ చేసేస్తున్నారు. నీకు విషయం తెలుసా, అక్కడక్కడ ఇది కూడా వస్తుంది. ఏంటది? గడ్డి. ఇది గడ్డి కాదు, ఇదమ్మా లెమన్ గ్రాస్. ఓ స్ప్రింగ్ ఆనియన్స్ అవసరమే కదా మనకి. ఎట్లా ఆయన మా మమ్మీ కావాలని కూడా నాటుతారు అవి. స్ప్రింగ్ ఆనియన్స్ కావాలి, ఏ కూరలు వేసినా బాగుంటది అని చెప్పి. ఏ కూరలోకైనా, వంకాయలోకైనా సేమ్ మెంతాకు లాగా. మెంతాకు లాగానే. ఇంకా వచ్చేసాం, ఇంకా దగ్గరికి వచ్చేసాం. చూసారా, ఇంకా కొంచెం కరివేపాకు కోసుకొని ఇదన్నమాట సంగతి. ఈరోజు మన గోంగూర పంట, పువ్వులు, పొనగంటి. రేపొద్దున వచ్చి పప్పు ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు రేపు పొద్దున కోసుకుందాం మమ్మీ. ఇప్పుడు కోసుకొస్తా, కరివేపాకు కోసుకొస్తా రేపు పొద్దుట. పచ్చిమిరపకాయలు ఉన్నాయా చెట్లకి? అయిపోయినాయి, నిన్నటితో అయిపోయింది కంప్లీట్. ఓకే. కరివేపాకు, చెర్రీ టమాటాస్. చెర్రీ టమాటాస్ కోసుకొస్తాను. ఓకే. ఇదంతా అయితే తెలుసా బాగుంటుంది. మా ఇంట్లో అయితే రేపు అసలు ఇట్లా పప్పు ఉండగానే ఇట్లా అయిపోతుంది తెలుసా. బేసిక్ గానే అందరికి గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో. అందులో చెట్టుది, ఫ్రెష్ది. నేను అసలు నిజం చెప్పాలంటే అప్పటికప్పుడు కోసుకుందాం మమ్మీ, నువ్వు తెంపకి ఈరోజు అని చెప్పా. మా మమ్మీ కట్ చేసేసారు. మళ్ళీ వర్షం వస్తే ఈ రోజు వర్షం లేదు తెలుసా. మా అదృష్టం ఏంటంటే నిన్న ఈ రోజు వర్షమే లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం పైకి వచ్చి మన చిన్న తోటలో. వర్షం వస్తే పైకి రాలేం కదా, ఇంత ఫ్రీగా ఇంత హాయిగా కూర్చోలేము కదా, అందుకని చూడండి. అంతే కదా, వాటి ఫలితం ఇది. వాటర్ లిల్లీస్ అంటే వాటర్ లిల్లీస్ అంటారు. వాటర్ వర్షం వస్తేనే, ఓన్లీ రైనీ సీజన్ లోనే వస్తాయి అన్నమాట అవి. మనం ఎన్ని నీళ్ళు పోసినా రావు, వర్షం వస్తేనే వస్తాయి. రైనీ సీజన్ లోనే అవి దుంపలు. యాక్చువల్లీ దాంట్లో ఎల్లో కలర్ కూడా ఉంది. మా మమ్మీ కొనడానికి ప్లాన్ చేస్తున్నారు. అవును, పెద్ద ప్లానే. పెద్ద ప్లానే, ఎల్లో కలర్, వైట్ పింక్ ఉన్నాయి కదా. నేను పై సంవత్సరం ప్లాన్ చేశాను. ఈ సంవత్సరం చిట్టి తల్లులు ఎంత బాగున్నాయి చూడండి. అదనమాట ఈరోజు మన వీడియో. మమ్మీ కాదు, ఎన్నో ట్రిప్ అది రావడం? సెకండా థర్డా? వాటర్ లిల్లీస్ వర్షాలు మొదలైన దగ్గర నుంచి 4-5 ట్రిప్పులు వచ్చింది. ఒక టైం అయితే నిండా వచ్చేసింది. అవును, ఫస్ట్ అనుకుంటది. సెకండా నిండా వచ్చింది. అసలు రావు, ఇంకా అయిపోయింది సీజన్ అనుకున్నా నేను. షాక్. మొన్న 3 రోజులు వర్షాలు కురిసేటప్పటికే హ్యాపీగా చూడండి. ఇవేమో వైట్ ఏమో 5 వచ్చాయి, ఇవేమో 4 వచ్చాయి అనమాట. ఎలాగో ప్లాన్ చేసాం కాబట్టి వచ్చే సంవత్సరం ఎల్లై పెట్టేస్తాము. మన తోటలో ఎల్లై యాడ్ అవబోతుంది అనమాట. అది సంగతి. ఓకే, యాడ్ అవుతాయి, మనం చూస్తాము. వచ్చే సంవత్సరం దేవుడు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు వీడియో అయితే ఇదనమాట. విజయలక్ష్మి అల్లరి ఇలానే ఉంటుంది కాబట్టి మన తోట చిన్నదైనా, మన హార్వెస్ట్ చిన్నదైనా, మన సంతోషం మాత్రం చాలా పెద్దది. మీకు తెలిసిన విషయమే కదా అది. ఎక్కడికి వెళ్ళిన జయలక్ష్మి అల్లరి చేస్తుంది. మన తోటలోకి వచ్చి కూడా ఈరోజు అయితే అల్లరి, హార్వెస్ట్ అంతా అయిపోయింది. ఇంకా మరొక వీడియోలో కలుద్దామా. బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. మీకు నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. మన ఛానల్లో కొత్త వారు వస్తున్నారు. హ్యాపీగా బెల్ ఐకాన్ మీద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కరెక్ట్, మన ఛానల్లో కొత్త వారు వస్తున్నారు. కొత్త సబ్స్క్రైబర్లకి మంచి కమెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే పాత వారికి కూడా చాలా 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 థ్యాంక్స్. అమ్మ, మీ అందరికీ హాయ్ ఒకసారి చెప్తున్నాను. భవానమ్మ, ఇంకా చాలా మంది ఉన్నారు అమ్మ వాళ్ళు. ఇట్లా నాకు చాలా ఇష్టం అనమాట. వాళ్ళు కమెంట్ పెట్టగానే నా కళ్ళు ఇట్లా మెరిసిపోతాయి అనమాట. అంత ఆనందం నాకు. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లు నాకు విలువైన వాళ్ళేనండి. అంత ఇష్టం అనమాట. అందరు కమెంట్లు పెడతారు, భలే మంచి కమెంట్లు, మంచి అభిమానంతో పెడతారు. చాలా ఇష్టం నాకు, భలే బాగుంటుంది. అదనమాట ఈరోజు మన హార్వెస్ట్. ఓకేనా, ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. ఇంకా మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. మీ జయలక్ష్మి అల్లరి, ఆనందం అంతా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చెక్ చేయండి, చూడండి. అభిమానంగా ఆదరిస్తున్నారు, నాకు అంతే చాలు. హ్యాపీగా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. చాలా 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 థ్యాంక్స్ అందరికీ. మరొక వీడియోలో కలుద్దామా. మళ్ళీ అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అండి. బాయ్, సీ యూ మరొక వీడియోలో.